తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. దాదాపు వారం రోజుల తర్వాత మనం ఈ లైవ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఛానల్ దాదాపు వారం రోజులకెళ్ళి మరి కొత్త పోస్టులు పెట్టకుండా నాది స్ట్రైకింగ్ పెట్టడం జరిగింది. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో కొంతమంది వీడియోలు నేను పోస్ట్ చేసిన, మరి దానికోసమని వారం రోజుల వరకు నన్ను స్క్రూట్ని ఇది పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఏది ఏమైనప్పటికీ తిరిగి మనము ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చెలో ఢిల్లీ, అంతేకాకుండా శ్రీనిధి ఏదైతే సీతక్క గారు ఉన్నారో, ఈరోజు శ్రీనిధి పైన చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుండ్రు. బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు పోతా ఉందని చెప్పుకుంటా ఉండ్రు. దానిపైన ఏ విధంగా వీళ్ళు దోపిడీకి గురవుతుంది, శ్రీనిధి అనేది పేదలకు అందకుండా ఏ విధంగా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే విద్యాసాగర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండ్రో, ఆయన మీద గతంలో ప్రభుత్వం కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిండ్రు. మరి ఆ ఎంక్వైరీ ఆగిపోయి ఇయాటికి ఆయనే కొనసాగిస్తారు. 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం దాదాపు 10-15 సంవత్సరాలకెళ్ళి ఆయన దాన్ని పట్టుకొని ఇక ఏలాడుతుండు. మొత్తానికి దాన్ని వదులుతలేడు. ఎట్లనైనా కానీ ఇక ఏది గట్టిగా గజ్జి పట్టినట్టు పట్టిన వదులుతలేరు. మరి ఈరోజు దాన్ని వీళ్ళు మొత్తం నెత్తికెక్కించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. వాళ్ళు దీన్నే మొత్తం నెత్తికెక్కించుకొని మరి దీని మీదనే ఈరోజు సీతక్క గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక స్త్రీలను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతుండ్రు. ఈరోజు దీనిపైన ఒక వీడియో ఒక స్టేట్మెంట్ వాళ్ళు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ మనం చూస్తే ఇక విచిత్రపోయే పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏం పెడుతుందంటే, ప్రజాభవన్లో ఘనంగా శ్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళికలు అమలు కార్యక్రమం. అర్థమైందా? మహిళల ఆర్థిక స్వావలంబన శ్రీనిధి బలమైన వేదిక, మంత్రి సీతక్క. ఈరోజు దీన్ని వీళ్ళ కోసం కాదు, శ్రీనిధి ఆర్థికంగా బలపడుతున్నది. అందులో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అండ్ కొంతమంది లక్షల రూపాయల జీతాలు. అసలు వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తుందో మీరు అడగాలి. అలా వేరే వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తుందో మీరు అడగాలి. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తుందో అని అడగాలి. వీళ్ళెంత దోచుకుంటుండ్రో అని మనం అడగాలి. ఈరోజు ప్రజాభవన్ కాదు ఇది, ప్రజలకు సంబంధం లేని భవనం ఇది. ప్రజలకు అసలు ఎంట్రీ లేని భవనం. ప్రజలు ఫిర్యాదులు ఇస్తే తీసుకుపోయి అక్కడ పడేసే భవనం ఈరోజు అటువంటి భవనంలోనంట ప్రజాభవన్లో శ్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అమలు కార్యక్రమం ఘనంగా జరిగిందంట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి ధనసూరి అనసూయ సీతక్క గారు ప్రజ్వలన చేసి ప్రారంభించింది. నేను సీతక్క గారికి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఈరోజు నేను కొన్ని సంధిస్తున్నా. గతంలో ఈ ఎండి విద్యాసాగర్ రెడ్డి అనేట ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అపాయింట్ చేసింది. ఆయనను ఎందుకు ఇంకా మీరు కొనసాగిస్తున్నారు? నంబర్ 1. దాదాపు ఒక 300-400 మంది ఎంప్లాయీస్ శ్రీనిధిని వదిలేసి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దేనికోసం వెళ్ళిపోయారు? శ్రీనిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీల పైన మీరు ఆడిటింగ్ చేయించిండ్రా లేదా? మీరు ఆడిటింగ్ ఎందుకు చేపిస్తలేరు? ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని జీతాలు వస్తున్నాయి, ఎంత వసూలు చేస్తుండ్రు అని ఇప్పటిదాకా ఏమేమి పర్చేజింగ్ చేసిండ్రు, ఎన్ని సెల్ ఫోన్లు కొన్నారు, ఎన్ని కంప్యూటర్లు కొన్నారు, అర్థమైందా? అవన్నీ ఎవరెవరికి ఇచ్చిండ్రు? దానిపైన ఇయాల్టి వరకు మీరు ఒక రిపోర్ట్ ఏమైనా తయారు చేసిండ్రా? దీని మీదే ఎంక్వైరీ చేసిండ్రా? విద్యాసాగర్ రెడ్డి అవినీతి పైన ఒక కమిటీ చేసిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆయన బుద్ధిమంతుడని ఇచ్చిండ్రా? ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇచ్చిండ్రా? లేదా రాష్ట్ర సర్కార్ ఆయనకేమైనా ఉత్తమ ఎండి అని ఇవ్వాలని ఇచ్చిండ్రా? ఈయన వల్ల ఇంతమంది పేద మహిళలు ఇంతమంది ఆర్థిక అభివృద్ధి పొంది ముందుకు సాగుతుందని ఇచ్చిండ్రా? ఈరోజు మీరు మరి దీనికి మంత్రి అయిన తర్వాత మీరు ఏం సాధించిండ్రు? ఇలా జరిగిన అవినీతి పైన ఏంది? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అసలు ఈ ఫోన్ల ట్యాపింగ్ కంటే ముందు ఇందులో దాదాపు 4 లక్షల సిమ్లు కొన్నారు. దీని మీద నేను సిట్ వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటే నేను సిపి గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఆ ఎంక్వైరీలో భాగంగా శ్రీనిధి వాళ్ళు నేను ఆరోపించిన కానీ 4 లక్షల సిమ్లు కొన్నారని, మరి ఆ సిమ్లు కొన్నారా లేదా ఎంక్వైరీ చేసిండ్రా? ఆ సిమ్లు ఎవరెవరికి ఇచ్చిండ్రు?
ఆ సిమ్లు ఎవరెవరికి పోయినాయి, ఆ సిమ్లు ఎక్కడెక్కడ ఎవరెవరు వాడినరు, ఆ సిమ్ల వల్ల మరి ఆ కంపెనీ వాళ్ళు మరి వీళ్ళకు ఏది ఈ ట్యాపింగ్ చేసేటువంటి ప్రాసెసర్ వీళ్ళకి ఇచ్చిందా లేదా, అసలు ఇలా వేణు అనేటోడు ఎవడు, వేణు అనేటోడు ఇందులో ఏం డ్యూటీ చేస్తుండే, గతంలో వీళ్ళందరూ కలిసి ఏ విధంగా లూటీ చేసిండ్రు, మరి వీళ్ళందరూ గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కింద పనిచేస్తుండే, వీళ్ళందరినీ అపాయింట్ చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు పీరియడ్లా, వీళ్ళందరూ అపాయింట్ అయ్యింది మరి కేసీఆర్ గారి పీరియడ్లా, మరి ఇందులో అవినీతి జరగలేదా, దీని మీద ఎంక్వైరీ చేయరా అంటే ఇప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు మీరు ఈ టీడీపీ ముఠా అంటే ఇవాళ కూడా దీని మీద కబలించేట్రా ఈరోజు, తెలుగుదేశం ముఠా మొత్తం దీని మీద పడి కబలించేట్రా ఈరోజు, మీరు మహిళలకు ఆర్థిక అభివృద్ధి చేస్తారంట. ఈ కార్యక్రమంలో దానకిషోరు ఆయన ఎంతమంది దానకర్ణుడో మన అందరికీ తెలుసు, ఎండి విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండి శ్రీనిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక అంతేగాని దీనివల్ల సామాన్య మహిళలకు రూపాయి కూడా లాభం రాదు. అర్థమైందా? ఎన్ని ఈడీకి కంప్లైంట్లు ఇచ్చిన దీనిపైన దీనికి ఎన్నికలకు ఎట్లా వాడుకోని అట్లా వాడుకోండు. ఆయన ట్రస్ట్కు ఈయన కుట్టు మిషన్లు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక ట్రస్ట్ అని పెట్టిండు. ఆ ట్రస్ట్ కుట్టు మిషన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మన శ్రీనిధికి వెళ్ళి వచ్చినాయి. అది నేను బయటపెట్టిన తర్వాత పాలకుర్తిలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మొత్తం జనానికి తెలిసిన తర్వాత అయ్యో మా ద్వారా ఆయన జేబులోకి వెళ్ళి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మాకు ఇస్తుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇచ్చింది వాళ్ళు కాదు, ఇచ్చింది శ్రీనిధికి వెళ్ళి డైవర్ట్ చేసి వాళ్ళ ట్రస్ట్కి పోయి అక్కడ దీని మీద ఎంక్వైరీ పెట్టిన సీతక్క గారు ఏం పెట్టలేదు. దీన్ని నీకు పెట్టి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు మంచిగా నేను చెప్తున్నా కదా, ప్రభుత్వాల గతంలో ఉన్న అధికారులను వీళ్ళు ఎందుకు పెట్టుకున్నట్టే మంచిగా లూటీ చేసిస్తారు బ్రహ్మాండంగా. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు మంచిగా లూటీ చేసి ఇవ్వగలుగుతాడు కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ చేసిండ్రు. అన్ని కేసులు ఆయన మీద ఎంక్వైరీ ఏం లేకుండా ఆయననే కొనసాగిస్తట్టుగా పెట్టుకుంది ఈమె. ఎందుకంటే ఈయనైతే మంచిగా దోచిపెడతాడని చెప్పి అర్థమైందా. ఆయనతోని ఇది చేస్తా సేమ్ ఫైనాన్స్ సెక్రటరీగా గత ప్రభుత్వం ఉంటే రామకృష్ణారావు అనేటోని మరి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా మన చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటూ ఎందుకు బ్రహ్మాండంగా లూటీ చేసిస్తాడు, లూటీలు చేసుకోవచ్చు అని. కాబట్టి గతంలో అనేక మంది అధికారులు మరి నవీన్ మిట్టల్ ఎట్టుపై దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమిలో కిందికి మీదికి అయినటువంటి పరిస్థితి. ఏది ధరణి పేరు పైన ఎక్కడికి పోయింది ఆయన. మరి అరవింద్ కుమార్ అని అంటే ఒక టార్గెట్ చేసిండు, జయేష్ రంజన్ మీ దగ్గరనే ఉన్నారు. అర్థమైందా? సందీప్ కుమార్ సుల్తాన్ గొర్రెల స్కామ్ ఏమైంది, కాళేశ్వర స్కామ్ ఏమైపోయింది. కాబట్టి ఇవన్నీ అంత దొంగలడానికి అందరు ఒకటానికి నేను చెప్తున్నా. ఈ సందర్భంగా మాధ్య సీతక్క గారు మాట్లాడుతూ రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతను కూడా ఏం బాధ్యతను మీకు ఇచ్చింది, ఏం బాధ్యత? సో దొంగలను పెంచి పోషించమని ఈరోజు ఇచ్చిన బాధ్యత మీకు రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ తీసేయాలి అని చెప్పి ఈరోజు ఈయనను ఎందుకు మీరు కొనసాగించుకుంటా ఉండరు? ఏం ప్రావీణ్యం? అక్కడ రామకృష్ణారావు అంటే రిటైర్డ్ అయిపోయింది, ఆయన కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు లూటీ చేసిస్తారు, నాకేద్దామని దొంగతనం చేయనికి వీళ్ళను దొంగతనాలు చేయనికి తెలంగాణ దోచుకోనికి రామకృష్ణారావు అనేటోనికి చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తుండ్రు. అదే తీరుగా విద్యాసాగర్ రెడ్డి అనేటోడు రిటైర్డ్ అయినా కానీ గత ప్రభుత్వం కొనసాగించింది, ఈయన కూడా కొనసాగించేది ఏంటంటే శ్రీనిధి పేరు మీద దోచుకోవచ్చు, తినొచ్చు, దోచుకోనికే పెట్టిన దుకాణం ఇది. రిటైర్డ్ అయినా ఎందుకు తీస్తలేరంటే ఎందుకు వీళ్ళు పెట్టుకున్నంటే వీళ్ళు సిద్ధహస్తులు, దోపిడీలా దోచుకోనట్ల సిద్ధహస్తులు. కాబట్టి దోచుకోవడానికి ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇది చేస్తారు. వీళ్ళంతా ఒక దండుపాలన లెక్క పనిచేస్తున్నారు ఈరోజు ప్రభుత్వంలో. వీళ్ళ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ క్యాబినెట్ ఈ దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన ఒక్క ఈసమంతా కూడా లేదు. దౌర్భాగ్యమైన పాలన ఈరోజు తెలంగాణ కొనసాగుతుంది. 2000 రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతను కూడా నిర్దేశించిందంట. శ్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిదంట. ఏందో నీ ఇల్లు దయ్యాల కొంపలెక్క తయారు చేశారు దాన్ని. ఇల్లు ఎక్కడిది? ఇల్లు అయితే ఉందరు. ఇంతమంది ఉద్యోగులు ఎందుకు వెళ్ళిపోయారు? అంతమంది ఉద్యోగుల నానాడు ఆ ప్రభుత్వం ఎందుకు తీసేసింది? అర్థమైందా? సంస్థ కాపాడుకుంటే ఉద్యోగుల హక్కులు భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి అన్నారు. పచ్చి అబద్ధాలు. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడతారు. వీళ్ళంతా స్పెషల్ ట్రైనింగ్లు తీసుకొని వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఎట్లా అబద్ధాలు మాట్లాడాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ఎదుటిని నమ్మియాలి, ఎట్లా దాటిపోవాలి, బాధాప్త పచ్చిగా చెప్తారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన శ్రీనిధి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతంగా సంకనాకిపోయింది. తెలంగాణ వచ్చిన నాటి నుండి ఆ రోజు మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు కాదు, ఇక తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి
శ్రీనిధి అనే దోపిడీ గురై అది పేదలకు కాక కేవలం వీళ్ళ కోసమే పనిచేస్తుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికి శ్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు. నేను ఛాలెంజ్ చేస్తున్న సీతక్కను, నువ్వు దీనిపైన ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టు. 2014 ఇవ్వాలి దాకా ఆడిట్ చేపి ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టు. వెంటనే దానిపైన మొత్తం ఇప్పటిదాకా వేసిన విచారణ మొత్తం చేపి దానిపైన విజిలెన్స్ వాళ్ళతో చేపియండి. సిఐడితో విచారణ చేయించండి, మీరు చేయించండి. శిఖా గోయల్ గారిని పెట్టి ఆమెతో మొత్తం ఎంక్వైరీ చేయించండి. ఇప్పటి వరకు శ్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు 24,000 కోట్ల రుణాలు అందించిన గొప్ప విజయమని మంత్రి సీతక్క గారు చెప్పారంట. నేను చెప్తున్నా కదా, దాని మీదనే మీరు చేస్తే మొత్తం బయటకు వస్తుంది. శ్రీనిధి అసలు సిసలు మహిళా బ్యాంకులను కొనియాడారు. తెలంగాణ మహిళలకు శ్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంకుగా, మీకు నమ్మకమైన బ్యాంకు, మీకు ఫుల్ మీల్స్ బ్యాంకు, అర్థమైందా? మీకు ఏది దోచుకునేంత బ్యాంకు మీకు. తెలంగాణ శ్రీనిధి మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారంట. మీ మోడల్ను, మీ దోపిడీ మోడల్ను 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరును చేయడం ముఖ్యమంత్రి ఇంత మించిదిగా 1 కోటి మందిని ఈరోజు నిరాశ్రయాలను చేస్తున్నారు. ఇండ్లు గుంజుకుంటున్నారు, వాళ్ళ బతుకులు గుంజుకుంటున్నారు. అర్థమైందా? లేని రుణాలను 5 లక్షల నుంచి రేవంత్ రెడ్డి లక్ష్యం అంట. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాం. మహిళల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనంట. మొత్తం దగాకోరు పాలన, దగాకోరు మాటలు. ఈరోజు దేశ జీడిపి మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18% పరిమితమైందంట. ఇవన్నీ గూగుల్లో చాట్ జీపీటీలో తయారు చేసుకున్నారు. స్పీచ్ చాట్ జీపీటీలో తయారు చేసుకొని ఏది పడితే అది మాట్లాడతారు. అందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది. అభివృద్ధి దేశాల్లో 40% ఇదిను దేశ జీడిపిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18% పరిమితమైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40% చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ఆయనేమో $3 ట్రిలియన్ల అని ఆయన అంటారు. ఈమెనేమో ఇక ప్రపంచ దేశాలతోనే పోటీ అంటది. ఇక వీళ్ళ నోర్లకు వీరే సాటి, ఇంత మించిగా ఏం లేదు. శ్రీనిధి సంస్థపై కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే దొరికిపోయిన దొంగలు. అరే మీకు ఇంత మనకు ఎవరు ప్రచారం చేస్తే ఎంత తప్పు అవుతుంది చెప్పండి? ఏ విధంగా తప్పు అవుతుంది? విద్యాసాగర్ రెడ్డి అనేటోడు బుద్ధిమంతుడు, విద్యాసాగర్ ఏది వేణు అనేటోడు బుద్ధిమంతుడు. వీళ్ళందరికీ నోబెల్ బహుమతి ఇవ్వాలంటే ఇవ్వండి, చెప్పండి. మీరు మేము పొగుడతాం, ఎందుకు చేయాలని చెప్పండి. నువ్వు ఆడిటింగ్ చేపియమ్మా ముందు. నీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ముందు నువ్వు ఆడిటింగ్ చేపి దొంగతనం బయటికి వస్తాయి. చేస్తున్నట్టు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కావాలని. మహిళల ఆర్థిక సాధిక పనిచేస్తున్న సంస్థ ప్రతిష్ట దెబ్బతీయడానికి కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంట. అలాంటి వాస్తవాలు ఉద్యోగులు స్పష్టం చేయాలనుకున్నారు. అలాంటి ఆరోపణపై వాస్తవాలను ఉద్యోగులు స్పష్టం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలు సంస్థ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, అలాంటి అసత్య నేను చెప్తున్నా కానీ నేనే అప్పుడు ముందున్నది. గత ప్రభుత్వంలోకి వెళ్ళి ఉన్నారు. విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఎందుకు కొనసాగిస్తున్నావు? విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పైన నువ్వు ఎంక్వైరీ చేసినావా లేదా సీతక్క చెప్పు? ఎంక్వైరీ చేసిన మీరు మళ్ళీ ఎందుకు వెనకకు పోయినరు? ఆయనను గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఆయనను ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు? 4 లక్షల సిమ్ కార్డుల కొనుగోలు పైన మీరు ఏం చేసిండ్రు? కంప్యూటర్ల కొనుగోళ్ల పైన ఏం యాక్షన్ తీసుకున్నారు? గత ప్రభుత్వం చేసిన దానిపైన మీరు ఆడిటింగ్ ఎందుకు చేపిస్తలేరు? దీని గురించి నువ్వు మాట్లాడు ఫస్ట్. అసత్య ఆరోపణలు మేము అంత సొక్కం పూసలం అంటే చెప్పు. నీ దగ్గర పంచాయతీ CEO ఏసీబీ ట్రాప్ అయి జైలుకు పోయిందా లేదా? ఆయనకు నువ్వు ఈయన కంటిన్యూ చేయమని నువ్వు లెటర్ ఇచ్చినావా లేదా? భీమవరం బుల్లోనికి ఆయన కూడా రిటైర్డ్ అయినోడే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన రిటైర్ అయినోడు. ఈయన చాలా చక్కనోడు, బుద్ధిమంతుడు. ఈయన సర్వీసులు ఇంకా 2 ఏళ్ళు కొనసాగించాలని ముఖ్యమంత్రికి సీతక్క గారు లెటర్ ఇచ్చిండ్రు. లెటర్ ఇచ్చిన తర్వాత నెలకో 2 నెలలకో నేను ఇచ్చిన వెంటనే 2వ రోజే ఎట్లా ఇస్తావు నువ్వు? రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎట్లా కొనసాగిస్తావు? రిటైర్డ్ ఉన్న వ్యక్తులను పెట్టుకుంటే దోపిడీ బాగా చేయొచ్చని సీతక్క గారు చేస్తే, ఆయన రిటైర్డ్ అయినోడే. కరెక్ట్ వారం 10 రోజులకు ఏసీబీ ట్రాప్ అయి జైలుకు పోయాడు. అర్థమైందా? విద్యాసాగర్ రెడ్డి కూడా జైలుకు పోతారు ఆడిటింగ్ జరిగితే. ఆయన మొత్తం దొంగలను పెట్టుకొని ఈరోజు నీతులు మాట్లాడుతుంది. మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం అంట. శ్రీనిధి దొంగలకు అనుకూలమైన ప్రభుత్వం.
రేపు మీ ముఖ్యమంత్రి 79 క్రిమినల్ కేసులు పెట్టుకున్న ఒక దొంగ. ఆ దొంగ ముఖ్యమంత్రి కింద ఈరోజు మీరు ఎవరు రిటైర్ అయినా మరి ప్రావీణ్యం చెందిన రిటైర్ అయిన ఉద్యోగులను దొంగలను తీసుకొచ్చి ఈరోజు పెట్టుకున్నారు. ఈ కుబేర్ అనేటువంటి ప్రవేశపెట్టి రామకృష్ణారావు అనేటువంటి ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు రోజు ఇయాటికి? మీకు మొత్తం దొంగలు కావాలి, దొంగ ఆఫీసర్లు కావాలి. ఉద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే పిఆర్సీ ఇవ్వండి. ఉద్యోగుల మీద ప్రేమ ఉంటే మీరు 5 DL ఇచ్చేయండి వెంటనే. నిజంగా రిటైర్డ్ ఉద్యోగం ప్రేమ ఉంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు ఇవ్వండి. ఆ సబ్జెక్ట్ వద్దాం ముందు. మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం. శ్రీనిధిలో పిల్లి అంటే గుడ్డిదైతే అంటే ఎలుకొచ్చి ఎక్కిరిచ్చిందంట. అట్లా ఉన్నది ఇప్పుడు ఈమె రాసేది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరిచ్చిపోయిందంట. మాది ఉద్యోగ సంఘాలు చక్కలేవు కదా, చక్కలేవు కాబట్టి ఆమె ఎంత రాసుకుంది. మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం. శ్రీనిధిలో ఒక్కరిని కూడా తొలగించలేదు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు, ఎస్టీలను పాపం బీసీలను ఎంతమంది గత ప్రభుత్వం ఈ విద్యాసాగర్ అనే దుర్మార్గాల గురించి మాట్లాడితే ఎంతమందిని తీసేసారు, గిరిజన బిడ్డలు ఎంతమంది తీసినావు? ఇవాళ నువ్వు గిరిజన మంత్రి ఉన్నావు, వాళ్ళని తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు నువ్వు? ఎంతమంది బీసీలను తీసిండ్రు, ఎంతమంది ఎస్సీలను తీసి అవతల పడేసిండ్రు? ఈ విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావమ్మా? నీకు మొత్తం రిటైర్డ్ అయిన వాళ్ళే కావాలన్నా నేను అవకర్లల్లా? శ్రీనిధి బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం తప్ప ఎవరి ఉద్యోగాన్ని తొలగించడం కాదు అని మంత్రి చెప్పారట. అయితే రిటైర్డ్ అయినను విద్యాసాగర్ రెడ్డిని కొనసాగించుకో. శ్రీనిధి సంస్థ ఏర్పాట్లు దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎండి విద్యాసాగర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఓయమ్మ, అర్థమైందా? ప్రత్యేకంగా నేను అనుకున్నా నోబెల్ బహుమతి ఎక్కడో ఇస్తుంది అనుకున్నా. సీతక్క గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. అర్థమైందా? బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇంత దగా చేసిన వ్యక్తిని, ఇన్ని స్కాములు చేసిన వ్యక్తిని, ఎందుకంటే ఈమె పొగిడిందంటే అక్కడ అయినట్టే. CEO ఏది జడ్పీటీ CEO మన స్టేట్ హెడ్ పంచాయతీరాజ్ CEO ఆయనను కూడా ఈమె కొనసాగించి ఆమెను కూడా అభినందిస్తే ఏసీబీ ట్రాప్ అని చేయాలి. ఈయన ఏసీబీ ట్రాప్లో అయితే ఈయన కూడా దొరికిపోతాడు. శ్రీనిధి ఏర్పాట్లు అన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక నేను చదవలేను కానీ మొత్తానికైతే ఇవాళ శ్రీనిధి పైన ఫస్ట్ మీరు ఆడిటింగ్ చేపియాలి. అలా జరిగిన లొసుగుల పైన CID ఎంక్వైరీ చేయాలి. ఏసీబీ విజిలెన్స్ జాయింట్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే హోంమంత్రి ఆయననే ఉండు కదా అని దొంగ లెక్కలు రాపించుకుంటారు.